సైక్లోన్ మోన్తో స్టార్ట్ అయింది ఆంధ్ర కోస్ట్కి దూరంలో. కానీ ఇక్కడ ఉండే సైక్లోన్స్ అన్నీ కూడా లెఫ్ట్కి వెళ్తాయి. లెఫ్ట్ అంటే ఈస్ట్ నుండి వెస్ట్కి వెళ్తాయి. దాన్నే మనం ఈస్టర్లీస్ అని కూడా అంటాం. ఈ ఈస్టర్లీ గాలుల వల్ల సైక్లోన్స్ అన్నీ కూడా మనకు ఇండియా కోస్ట్కి, పర్టికులర్లీ ఆంధ్ర కోస్ట్ ఎక్కువగా వస్తాయి. ఇక్కడ వచ్చిన సైక్లోన్స్ కోరియాలిస్ ఫోర్స్ వల్ల ఇలా రైట్ టర్న్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కోరియాలిస్ ఫోర్స్ వల్ల. అందువల్ల ఆంధ్రలోకి ఎంటర్ అయిన సైక్లోన్స్, ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడలోకి సైక్లోన్ ఎంటర్ అయింది. ఈ సైక్లోన్ ఇక్కడ నుండి అలా తెలంగాణ మీదుగా ఛత్తీస్గఢ్, అలాగే మహారాష్ట్ర ఇలా వెళ్ళే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకోసమే వన్స్ మనకు కాకినాడలో ఏదైనా సైక్లోన్ ఎంటర్ అయితే అక్కడి నుండి తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణలోని గోదావరి వ్యాలీలో ప్రాంతాలకి, గోదావరి వ్యాలీ ప్రాంతాల నుండి మనకు ఈ ఆసిఫాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, కొమరం భీం జిల్లా, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు, ఈ జిల్లాల్లో మనకు ఎక్కువ వర్షపాతం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఖమ్మం నుండి నల్గొండ మధ్యలో ఉన్న ఈ నల్లమల కొండల వల్ల ఈ ఖమ్మం ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా ఉంటుంది. వెస్ట్ హైదరాబాద్, వెస్ట్ తెలంగాణలో తక్కువ ఉంటుంది. అలాగే ఈ తూర్పు కనుమలు ఏవైతే ఉన్నాయో ఈ తూర్పు కనుమల మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని మనం రాజమండ్రి, ఏలూరు గ్యాప్ అని కూడా అంటాం. ఈ గ్యాప్లో నుంచి సైక్లోన్స్ లోపలికి ఎంటర్ అవడం వల్ల తెలంగాణకి ఎఫెక్ట్ అవుతుంది. దీన్నే కేజీ బేసిన్ గ్యాప్ అని కూడా అంటాం. కృష్ణా గోదావరి గ్యాప్ అంటారు. అంటే దిస్ ఇస్ కృష్ణ, దిస్ ఇస్ గోదావరి. ఈ కేజీ బేసిన్ గ్యాప్ వల్ల సైక్లోన్స్ అనేవి లోపలికి ఎంటర్ అవుతాయి.